హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ పటేల్ ఛానల్. మా అయాన్కి అయితే సర్ప్రైజ్ ఇద్దామనేసి వచ్చేసినాం అనమాట. ఇదిగోండి చూడండి, ఏంటంటే మా అయాన్ చాలా రోజుల నుంచి సైకిల్ అయితే అడుగుతున్నాడు వాళ్ళ పప్పని. సో ఈరోజు అయితే తనకు తెలియకుండానే సైకిల్ షాప్ దగ్గర తీసుకొచ్చి ఆపేశాడనమాట. సో ఇది మా ఏరియాలో ఉండే మంచి సైకిల్ షాప్ అనమాట. ముందు కూడా అయాన్ వాళ్ళకి ఇక్కడే తీసుకున్నాము చిన్న సైకిల్స్. సో అయాన్ అయితే ఫుల్ షాక్. సో పైకి వచ్చేసి అయితే సైకిల్స్ అన్నీ చూసేసి ట్రైల్ వేయడం స్టార్ట్ చేసేసినాడు. సో తన ఏజ్కి తన హైట్కి సరిపడా సైకిల్స్ అయితే షాప్ వాళ్ళు చూపించారనమాట. సో మమ్మీ నేను ఇది ట్రయల్ చేస్తానంటే ఇది షాప్లోనే చూడండి ఎన్ని రకాల సైకిల్స్ అయితే ఉన్నాయి అక్కడ. పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా. సో అయిన తర్వాత మా అయాన్ తర్వాత అయానా కూడా మమ్మీ నేను కూడా ట్రయల్ చేస్తా అంటే సరే అనేసి తను కూడా ట్రయల్ అయితే చేస్తుందన్నమాట. తినది వచ్చేసి సపోర్టివ్ వీల్స్ ఉంటాయి. సో ట్రయల్ చేయడం అయితే అయ్యింది. తను కూడా కావాలని అడిగితే తర్వాత తీసుకుందామని చెప్పామన్నమాట. అయానైతే కన్విన్స్ చేసేసాము. సో తనైతే కన్విన్స్ అయ్యింది. సో ప్రజెంట్గా అయితే అయాన్కే ఒక్కడికే తీసుకుంటున్నాం అనమాట. సో అయాన్ ఇందాక చూసింది అయితే వెరీ లైట్ కలర్ అనమాట. అదైతే బాగోలేదు, వేరే కలర్ తీసుకోమని నేను చెప్పాను అయాన్కి. సో అయితే మేమైతే డార్క్ బ్లూకి అయితే వెళ్ళామన్నమాట. సో తన సైకిల్ బాగుంది, చూపిస్తాను రండి. కింద బిల్డింగ్ సెక్షన్లో అయితే వెళ్ళి మనం చూద్దాము అయాన్ది. సో అయాన్ అయితే ఇది కావాలని అడిగింది కానీ నెక్స్ట్ టైం అని చెప్పాను అనమాట. సో కిందకైతే వచ్చేసాము బిల్డింగ్ సెక్షన్కి. సో ఇక్కడ బిల్డింగ్ సెక్షన్ దగ్గర వేరే వాళ్ళు ఆల్రెడీ సైకిల్స్ అయితే తీసుకొని వాళ్ళు ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో హియర్ మన అయాన్ పటేల్ సైకిల్తో పోజ్ అయితే ఇచ్చేసాడు. బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మా అయాన్ అయితే మా సైకిల్ పైన వస్తున్నాడు. సో రోడ్ పైన ఇలా వద్దనేసి చెప్పాను నేనైతే. మా సార్ అయితే అన్నారు ఏం కాదు, ఇది అంటే చిన్న స్ట్రీట్స్ గల్లీలు అనమాట. అక్కడ నుంచి వస్తుంటే నేనైతే తనకి ముందర ఉండి గైడ్ చేస్తున్నాను అనమాట. సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లోనే వస్తున్నాడు, బట్ నేనైతే ముందర ఉండేసి తనకి కొంచెం ఏమంటారు గైడ్ అయితే చేస్తున్నాను. సో వెహికల్స్ ఏం రాకుండా. అయినా కూడా ఇక్కడ వచ్చేసరికి ఒక ఆటో అయితే ముందర వచ్చేసింది. సో నాకైతే టెన్షన్ అయింది, బట్ మా ఆయన అయితే స్లో చేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇంకా చాలు, ఇక్కడ లైట్స్ కూడా లేవు గల్లీలో, చాలా డార్క్గా ఉంది నైట్ టైం అవ్వడంతో. వద్దు ఇంకా మనం ఆటోలో తీసుకెళ్దామని మా హస్బెండ్తో చెప్తే ఓకే అని నేను అనుకున్నాను. చూడండి మా ఆయన అయితే ఎలా వస్తున్నాడో. తనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఏంటంటే రోడ్ పైన ఇంత మెయిన్ రోడ్ పైన ఎప్పుడు చేయలేదన్నమాట. సరే అనేసి మళ్ళీ ఇక్కడ అయితే నేను చెప్పాను ఆటోలో వెళ్దామని చెప్తే సరే అనేసి సైడ్ కాపేసుకొని వెళ్దాంలే అని చెప్పాను. సో ఇక్కడైతే పెద్ద వెహికల్స్ ఏం లేవు, బట్ అయినా కూడా నాకైతే టెన్షన్ అయిందనమాట. తను కూడా అలా తొక్కుకుంటూ వచ్చేస్తుంది. సో ముందరికి వచ్చేసిన తర్వాత సైడ్కి అయితే ఆపేసుకొని ఆటోలో అయితే వచ్చేసాము. అయాన్ కోసం, అయాన్ సైకిల్ కోసం